హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పరిధిలో ఉన్న 400 ఎకరాల భూమిపై వివాదం పొలిటికల్ టర్న్ తీసుకుంది. హైకోర్టు, సుప్రీంకోర్టు ఆదేశాలతో సీఎం రేవంత్ రెడ్డి మంత్రులతో నిపుణుల కమిటీ వేశారు. పర్యావరణ విధ్వంసం, చెట్ల తొలగింపుపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. అటు రాజకీయ పార్టీలు సైతం విద్యార్థుల ఆందోళనకు మద్దతు తెలిపారు. సుప్రీం ఆదేశాల ప్రకారం ఇప్పుడు నిపుణుల కమిటీ ఏం చేయబోతుంది అనేది సస్పెన్స్ గా మారింది. ఉన్నపలంగా నిపుణుల కమిటీ వేసిన సీఎం రేవంత్ రెడ్డి కంచ గచ్చిబౌలి భూములు యూనివర్సిటీకి చెందినవి కాదు, ప్రభుత్వానివే అని ఎలా నిరూపించబోతున్నారు? సుప్రీంకోర్టు, హైకోర్టులో తమ వాదన ఎలా వినిపించబోతున్నారనేది ఉత్కంఠ రేపుతుంది. కావాలనే విద్యార్థులను రెచ్చగొట్టి ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చేలా చేస్తున్నారని మంత్రులు ఆరోపిస్తున్నారు. మాజీ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ మంత్రులు మండిపడ్డారు. నాడు కేసీఆర్ అసెంబ్లీలో చెప్పేదేమిటి, నేడు కేటీఆర్ మాట్లాడుతుందేమిటని ప్రశ్నించారు. లక్షలాది ఎకరాల్లో చెట్లను నరికిన చరిత్ర బీఆర్ఎస్ది కాదా అని నిలదీశారు. ఫేక్ ఫోటోలు, వీడియోలతో విద్యార్థులను రెచ్చగొట్టే చర్యలు మానుకోవాలని హెచ్చరించారు. ఇదిలా ఉంటే హెచ్సియు భూ వివాదాన్ని మంత్రుల కమిటీ ఏ విధంగా పరిష్కరించబోతుంది? కోర్టు పరిధిలో తమ వాదనలు ఎలా వినిపించబోతున్నారు? హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పరిధిలో ఉన్న 400 ఎకరాల భూమిపై వివాదం పొలిటికల్ టర్న్ తీసుకుంది. హైకోర్టు, సుప్రీంకోర్టు ఆదేశాలతో సీఎం రేవంత్ రెడ్డి మంత్రులతో నిపుణుల కమిటీ వేశారు. ఇక ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, ఓవర్ టు యు. వరలక్ష్మి, గుడ్ మార్నింగ్. సో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పరిధిలో ఉన్నటువంటి 400 ఎకరాల భూమి ఏదైతే ఉందో, సో ఆ భూమి ఏఐసికి అప్పగించేటువంటి వ్యవహారంలో కీలక పరిణామాలు అయితే చోటు చేసుకుంటున్నాయి. సో ఏదైతే ఈ గచ్చిబౌలిలో జరిగినటువంటి ఈ ప్రకృతి విధ్వంసం జరుగుతోంది, సో అక్కడ విద్యార్థులంతా కూడా ఇప్పటికే ఒక పెద్ద ఉద్యమం లాగా చేసినటువంటి పరిస్థితి. అటవీ సంపదను అంటే డిస్ట్రాయ్ చేయకూడదు, జంతువులన్నీ కూడా బయటకు వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి, చనిపోతున్నటువంటి పరిస్థితి. సో వాటి ఆవాసాన్ని కూల్చొద్దంటూ కూడా 400 ఎకరాల భూమికి సంబంధించి విద్యార్థులందరూ పోరాటం చేస్తున్నటువంటి క్రమంలో దీన్ని సుప్రీంకోర్టు ఏకంగా సీరియస్ గా తీసుకుంది. దాన్ని సుమోటోగా తీసుకొని అంటే ఇమ్మీడియట్ గా ఆ చెట్ల నరికివేతను ఆపాలి. అసలు ఇంత తొందరగా 100 ఎకరాల భూమిని చదును చేయాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది, దీనిపైన నిపుణుల కమిటీ ఏమైనా వేశారా అంటూ కూడా ఒక క్వశ్చన్ చేసినటువంటి పరిస్థితి. సో ఇట్లా నేపథ్యంలో అది ప్రభుత్వ భూమి అంటూ కూడా గతంలో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ లో ప్రభుత్వ భూమి అంటూ కూడా రావడం జరిగింది. సార్, జడ్జిమెంట్ కాపీకి సంబంధించి ప్రతి లైన్ టు లైన్ కూడా డిస్కస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రోజు ఇది హెచ్సియులో జరుగుతున్నటువంటి పరిణామం ఏదైతే ఉందో ఇది నేషనల్ ఇష్యూగా ఉన్నటువంటి పరిస్థితి. సో ఇట్లా నేపథ్యంలో అటవీ పర్యావరణ అంశాలకు సంబంధించి గోదావర్మన్ తిరుమల పాడ్ కేసులో సుప్రీంకోర్టుకు విచారణలో అమికస్ క్యూరీగా వ్యవహరిస్తున్నటువంటి సీనియర్ అడ్వకేట్ పరమేశ్వరన్ కంచగచ్చిబౌలి భూముల వ్యవహారంలో వస్తున్నటువంటి కథనాలు కానీ వార్తలు కానీ విద్యార్థులు చేస్తున్నటువంటి ఉద్యమాలు ఏవైతే ఉన్నాయో దీనిపైన జస్టిస్ గవాయ్, అలాగే జస్టిస్ అగస్టిన్ జార్జ్ వీళ్ళతో కూడినటువంటి ధర్మాసనం ప్రస్తావించడం జరిగింది. సో ఏదైతే ఈ హెచ్సియులో జరుగుతున్నటువంటి ఈ జేసీబీలతో చదువు చేస్తున్నటువంటి ఈ అటవీ సంపదను చదువు చేస్తున్నటువంటి అంశం పైన సుప్రీంకోర్టు సీరియస్ గా రెస్పాండ్ అయింది. ప్రస్తుతానికి దాన్ని ఆపేయడం జరిగింది. ఇట్లాంటి నేపథ్యంలో ఈ కంచ గచ్చిబౌలి విషయంలో సుప్రీంకోర్టులో జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో సో ఈ ప్రభుత్వం కూడా కొంత ఉక్కిరిబిక్కిరి అవుతోంది. దీంట్లో ఒక కమిటీని కూడా, సబ్ కమిటీని కూడా వేయడం జరిగింది. దాంట్లో అటు భట్టి విక్రమార్కతో పాటు మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఈ కమిటీలో ఉంటారు. ఇంకా కొంతమంది నిపుణులతో కూడా ఈ కమిటీలో ఉంటున్నారు. సో దీంట్లో యూనివర్సిటీ కార్యనిర్వాహక కమిటీ ఉంటుంది. అట్లాగే జేఏసీతో పాటు కొంత పౌర సమాజ సమూహాలతో, విద్యార్థి ప్రతినిధి బృందాలతో కూడా ఒక కమిటీని మాత్రం ఏర్పాటు చేయబోతున్నారు. సో ఏర్పాటు చేయబోతున్నాం అంటూ కూడా ఇప్పటికే ట్విట్టర్ ద్వారా ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. సో ఇప్పుడు ఎందుకు ఈ కమిటీ ముందేం చేసింది, వాల్టా చట్టం ఏం చెప్తోంది, సో ఫారెస్ట్ సంబంధించినటువంటి లా ఏం చెప్తోంది, చట్టాలు ఏం చెప్తున్నాయి, సో ఇంత ఇమ్మీడియట్ గా చెట్లను నరికివేయాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? మన జాతీయ పక్షిగా ఉండేటువంటి నెమళ్ళు కూడా దాంట్లో ఉన్నాయి. అది అఫీషియల్ గా హెచ్సియులో ఉన్న విషయం తెలుసు. జింకలు కూడా దాంట్లో ఉన్నాయి, లేళ్లు ఉన్నాయి, ఇంకా చాలా వృక్ష సంపద ఉంది, చాలా అరుదైనటువంటి కొన్ని మూలికలతో కూడినటువంటి చెట్లు ఉన్నాయి, నీటి కొలనులు ఉన్నాయి, అట్లాగే రాక్ స్టోన్స్ కూడా ఉన్నాయి, కొన్ని కొండలు కూడా ఉన్నాయి. సో ఇట్లాంటి అన్ని విధ్వంసం చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ 400 ఎకరాల భూమి
గతంలో అంటే మొత్తం ఓవరాల్ గా ఇది 2300 పైచిలకు 2374 ఎకరాల భూమి ఇది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందుతుందని చెప్పాలి. ఎందుకంటే తెలంగాణ తొలి దశోద్యమం జరుగుతున్నటువంటి క్రమంలో ఆ రోజు హైదరాబాద్ కు సెంట్రల్ యూనివర్సిటీని ఉద్యమాన్ని కొంత చలార్చడానికి, విద్యార్థులను సాటిస్ఫై చేయడానికి ఆ రోజు ఇందిరాగాంధీ హయాంలో హెచ్యు కేటాయించడం జరిగింది. దానికి 2374 ఎకరాల భూమిని మొత్తంగా కూడా ఇందిరాగాంధీ సెంట్రల్ యూనివర్సిటీ కోసం కేటాయించడం జరిగింది. ఆ తర్వాత యూనివర్సిటీ రావడం జరిగింది. అయితే చంద్రబాబు నాయుడు హయాంలో ఇందులో ఉన్నటువంటి 400 ఎకరాల భూమి ఏదైతే ఉందో ఈ 400 ఎకరాల భూమిని ఐఎంఈ కేటాయించడం జరిగింది. సో బిల్లీరావుకు దీన్ని కేటాయించడం జరిగింది. సో అప్పుడు కాంగ్రెస్ పార్టీలో పిసిసి చీఫ్ గా ఉన్నటువంటి, ఆ రోజు పిసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి దాన్ని అడ్డుకున్నారు. సో మళ్ళీ తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని మళ్ళీ ఇది హైదరాబాద్ కి యూనివర్సిటీకి చెందుతున్నటువంటి భూమి అంటూ కూడా ఆ రోజు అసెంబ్లీలో తీర్మానం చేయడం జరిగింది. మళ్ళీ దాన్ని ప్రభుత్వం క్యాన్సిల్ చేయడం జరిగింది. సో అప్పటి నుంచి కోర్టులో నానుతున్నటువంటి అంశం సో ఇప్పుడు కోర్టు క్లియరెన్స్ రావడం జరిగింది. అది ప్రభుత్వ భూమి అంటూ క్లియరెన్స్ రావడం జరిగింది. సో ఇప్పుడు ప్రభుత్వానిదా, నైతికంగా యూనివర్సిటీదా? గతంలో చూస్తే కనుక ఇది ఇందిరాగాంధీ హయాం నుంచి చూస్తే కనుక ఇది యూనివర్సిటీ భూమి. ఇందులోంచి 400 ఎకరాలను తీయడం జరిగింది. ఆ ఎకరాలని కాదు ఇది ప్రభుత్వ భూమి అంటూ, అది యూనివర్సిటీకి చెందుతుందంటూ గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి తీర్మానం చేయడం జరిగింది. దాన్ని క్యాన్సిల్ చేయడం జరిగింది అగ్రిమెంట్ ని. తర్వాత కోర్టుకు వెళ్ళారు. సో ఈ 400 ఎకరాల భూమికి ప్రభుత్వం సబ్స్టిట్యూట్ గా 390 ఎకరాల పైచిలకు గోపన్పల్లిలో ఇచ్చిన మేము అంటూ దీన్ని ప్రభుత్వానికి కేటాయించుకొని ఆ భూమిని యూనివర్సిటీకి అంటారు. అసలు ఆ భూమి ఎక్కడుంది అన్న విషయం పైన కూడా ఒక క్లారిటీ రావాల్సినటువంటి అవసరం ఉంది. సో రాజశేఖర రెడ్డి క్యాన్సిల్ చేసినటువంటి ఆ భూమి తర్వాత ఇప్పుడు మళ్ళీ కోర్టులో ప్రభుత్వ భూమి అంటూ వచ్చిన తర్వాత అంటే ఈ భూ బదలాయింపు జరిగింది. సో అక్కడ మీకు 390 ఎకరాలు మీకు కేటాయిస్తున్నాం అంటూ కూడా చెప్పడం జరిగింది. సో అసలు ఆ గోపన్పల్లిలో ఉన్నటువంటి భూమి ఏంటి, మరి ముఖ్యంగా ఒక 50 ఏళ్ల సంపద ఏదైతే ఉందో వృక్ష సంపద, ఇప్పుడు గోపన్పల్లిలో మళ్ళీ దీన్ని రీకన్స్ట్రక్ట్ చేయాలంటే కనుక అంత ఈజీగా అవుతుందా? ఒక 50 ఏళ్ల చరిత్ర కలిగినటువంటి అడవి ఇప్పటికిప్పుడు మళ్ళీ పుట్టుకొస్తుందా? సో ఇంత సడన్ గా డిస్ట్రోయ్ చేయాల్సినటువంటి అవసరం ఏమిటి? ప్రకృతిని ఎందుకు విధ్వంసం చేయాలి? అసలు వాల్టా చట్టం ఏం చెప్తుంది? సో ఫారెస్ట్ లా ఏం చెప్తుంది? ఇవన్నీ అంశాలు ఇప్పుడు చర్చలోకి వస్తున్నాయి. సో ఓవరాల్ గా విద్యార్థులు చేసినటువంటి ఉద్యమం ఈ రోజు సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకుందంటే దీంట్లో ఎంతో కొంత న్యాయం ఉంటుంది. సో నైతికంగా ఏంటి, టెక్నికల్ గా ఏంటి అన్నటువంటి అంశాల మధ్య జరుగుతున్నటువంటి అంశం. రైట్, ఇక ఇదే అంశం పైన వరలక్ష్మి మనతో పాటు మాట్లాడడానికి కపిలవాయి దిలీప్ కుమార్ గారు, మాజీ ఎమ్మెల్సీ, అట్లాగే కరెక్ట్ రాజు గారు, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఉన్నారు. అట్లాగే మదన్ గారు, హెచ్యూ నాయకులు. నిన్న రాత్రి కూడా మనతో పాటు ప్రైమ్ టైం డిబేట్ లో ఆయన పాల్గొన్నారు. సో విద్యార్థులందరూ తరపున అంటే యూనివర్సిటీలో వాస్తవంగా ఏం జరుగుతుంది అన్న అంశాన్ని కూడా సెంట్రల్ యూనివర్సిటీ హాస్టల్ రూమ్ లో ఉండి మనతో మాట్లాడినటువంటి వ్యక్తి మదన్ గారు, ఆయన కూడా మనతో పాటు జాయిన్ అయ్యారు. సో బిఫోర్ దట్ ఒకసారి కపిలవాయి దిలీప్ కుమార్ గారి దగ్గరికి వెళ్దాం. దిలీప్ కుమార్ గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. యా దిలీప్ కుమార్ గారు, సో గుడ్ మార్నింగ్, చెప్పండి. ఇందిరాగాంధీ కేటాయించినటువంటి భూమి 2374 ఎకరాలు సెంట్రల్ యూనివర్సిటీదే. సో భూ బదలాయింపు జరిగిన తర్వాత 390 ఎకరాలు గోపాన్పల్లిలో మేము ఇచ్చాం, ఇది మా భూమే అంటూ ఈ రోజు ప్రభుత్వం వాదిస్తోంది. మేము గెలిచాం, టెక్నికల్ గా ఈ భూమి మాదంటున్నారు. అంతకు ముందు చూసుకుంటే అసలు ఆ భూమి ఎక్కడుంది, ఎందుకు ఇక్కడ సెంట్రల్ యూనివర్సిటీ ఎక్కడ కూడా దీంట్లో పార్ట్ అవ్వలేదు ఈ కేసులో అన్నది ఇంకొక పాయింట్ కనిపిస్తోంది. సో ఎట్లా చూస్తున్నారు దిలీప్ కుమార్ గారు? నేను బేసిక్ గా నేను ఒక ఫారెస్ట్ ఆఫీసర్, పార్టీ పరంగా కాకుండా నిజం చెప్పాలంటే ఒక ఎన్విరాన్మెంట్ ఎక్స్పర్ట్ గా, ఒక డిఎఫ్ఓ గా మాట్లాడాలంటే అసలు సెంట్రల్ యూనివర్సిటీకి అలాట్ చేసిన ఎక్స్టెంట్ ఏంటంటే 2300. నేను విన్నది కరెక్ట్ కాదు లేదు, సబ్జెక్ట్ కరప్షన్. అందులో ఆల్రెడీ వాటిని ఏమంటారు, ఇండోర్ స్టేడియం గచ్చిబౌలి కూడా దాంట్లో ఇచ్చారట, ఇంకేదో స్పోర్ట్స్ అకాడమీకి దాంట్లో ఇచ్చారట. అట్లా 600 ఎకరాలు ఆల్రెడీ పోయిందట 23. వాళ్ళకి 1700 1600 మిగిలిందట. కాబట్టి అది నిజమే అయితే, నిజం కాకపోయినా సరే ఈ 400 acres కూడా గతంలో ఆ భూమి అంతా ఇచ్చింది గవర్నమెంటే. ఈ 400 కూడా గవర్నమెంట్ ఇస్తే అయిపోయాయి. దాంట్లో ఏం పంచాయతీ? ఇప్పుడు కమిటీ ఉంది కాబట్టి కమిటీని పోయి ఎగ్జామిన్ చేసి ఒకవేళ 2300 ఇచ్చుండి ఇప్పుడు తగ్గిపోయింది అనుకోండి, ఇది కూడా యాడ్ చేస్తే గవర్నమెంట్ తప్పేముంది అందులో. ఎందుకంటే అందులో పర్యావరణ, బయోడైవర్సిటీ వచ్చింది, ట్రీ గ్రోత్ వచ్చింది, లాట్ ఆఫ్ దిలీప్ కుమార్ గారు మీ వాయిస్ రావట్లా. దీనివల్ల నేను ఏమంటానంటే ఈ పర్యావరణం, బయోడైవర్సిటీ వచ్చినాక దీంట్లో మీకు ఇన్ని, ఇప్పుడు ఒకటండి, ఒక చెట్టు కొట్టడానికి కూడా మనకు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పర్మిషన్ కావాలి. ఇన్ని రకాల చెట్లు కొట్టడానికి అసలు పర్మిషన్ ఎవరు ఇచ్చారు? అదొకటి ముందు ఎగ్జామిన్ చేయాలి. సుప్రీంకోర్టు అడిగింది అది, ఇంత డిస్ట్రక్షన్ ఎట్లా జరుగుతుందని. అదే పద్ధతిలో మీకు జ్ఞాపకం ఉంటే ఒక చిన్న కృష్ణ జింకను వేటాడినందుకు సల్మాన్ ఖాన్ 25 years మొత్తం జైళ్ల చుట్టూ, కోట్ల చుట్టూ తిరిగాడు. ఒకటి
అదే పద్ధతిలో మీ జ్ఞాపకుంటే తుమ్మల నాగేశ్వరరావు ఏదో పార్టీ ఇచ్చాడు ఒకసారి, ఆయన మంత్రిగా ఉన్న సందర్భంలో తెలుగుదేశం. అక్కడ జింక మాంసం వడ్డించారని చెప్పి పెద్ద గందరగోళం అయితే ఆయన ఓపెన్ గా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకొని ఇవ్వలేదు, అది అసత్యమని ప్రూవ్ చేస్తున్న పరిస్థితి ఒక వారం రోజులు గడగడలాడింది రాష్ట్రం అంతా. అట్లాంటి పరిస్థితిలో ఒక్క జింకకి అంత ఉంది, ఒక్క చెట్టుకి అంత గందరగోళం ఉన్న సందర్భంలో ఏ విధంగా ఇన్ని వందల చెట్లు అట్లా వన్యప్రాణాలు మనం వాటిని తీసుకోలేదని చెప్పండి. సో నేను అనేది అంటే ఒక ఎక్స్పర్ట్ గా, టెక్నికల్ డిఎఫ్ఓ ఎక్స్పర్ట్ గా నేను అనేది ఏంటంటే ఇది గవర్నమెంట్ పునరాలోచించాలా. ప్రభుత్వం ఇద్దరికి ఇచ్చినాయి కాబట్టి ఈ భూమి కూడా ప్రభుత్వం ఇస్తుంది, ఏముంది అక్కడ. దానివల్ల ఇది ఇష్యూ చేయకూడదు. పిల్లలు పాపం ఎక్కడెక్కడి నుంచో వచ్చారు, మన రాష్ట్రం వాళ్ళు గారు 25% తెలంగాణ వాళ్ళు, 75% వేరే రాష్ట్రాల వాళ్ళు ఇక్కడ వాడికి ఒక భూమి రాదు, ఒక ప్లాట్. దిలీప్ కుమార్ గారు ఇక్కడ ఇంకొక పాయింట్, అక్కడ జింకలు లేవు, లేవు, కొన్ని గుంటనక్కలు మోపైనాయి, అన్ని క్రియేట్ చేస్తున్నాయి అన్నారు. సో ఈ వీడియోలు చూస్తే అందులోంచి జంతువులు ఇళ్లలోకి వస్తున్నాయి. సో ఇళ్లలో వాటర్ బకెట్లు పెడుతున్నారు జంతువుల కోసం, కొన్ని వీడియోలు రిలీజ్ అవుతున్నాయి. బట్ క్రియేషన్ అవుతుంది అంత ఏఐ క్రియేషన్, అక్కడ ఏమీ లేవని చెప్పేసి ముఖ్యమంత్రి నిండు అసెంబ్లీలో చెప్పినటువంటి పరిస్థితి. ఏమీ లేవా? సో ఫారెస్ట్ ఆఫీసర్ గా మీరు ఉన్నారు, యూనివర్సిటీ విద్యార్థి నాయకుడు మదన్ కూడా మనతో పాటు ఉన్నారు. అండ్ అఫీషియల్ గా హెచ్సియు సెంట్రల్ యూనివర్సిటీ అఫీషియల్ క్యాలెండర్ ఏదైతే ఉందో, క్యాలెండర్ అయితే ఫేక్ క్యాలెండర్లు బెటరు. సో ఆ ఉన్నటువంటి చెట్ల సంపదను విద్యార్థులు ఇచ్చినటువంటి ఫోటోగ్రఫీస్ ని వాళ్ళు ముద్రిస్తారు. ఒకటండి నేనేమంటున్నానంటే, మీరు మీడియాలో ఉన్నారు, మీ కెమెరామెన్ ఇచ్చి పంపండి, సాయంత్రం వరకు పిక్చరైజ్ చేసి చూసినామనండి. నేను కూడా సెటిలైట్ ఇమేజెస్ మరి ఎవరిచ్చారో వాళ్ళకి తెలియదు రిలీజ్ చేసిన చూసాను. అందులో రకరకాల చెట్లు కనపడుతున్నాయి, యానిమల్స్ కూడా కనపడుతున్నాయి. సో ఇక మనం డిస్ట్రిబ్యూట్ చేయడానికి ఏముంది, పాపం సీఎం ప్రాంతానికి ఉండకపోవచ్చు. ఆ పిల్లలు కూడా అన్నారు, మా సీఎం గారు వచ్చారు మాతో ఫుట్బాల్ ఆడారు, ఇప్పుడు మాతో ఫుట్బాల్ ఆడుకుంటున్నారు అంటారు. అది మరి సీఎం కూడా గమనించాలి కదా. సో నేనేమంటున్నానంటే, అది నిజంగా గవర్నమెంట్ భూమి అయినా మనం డిస్ప్యూట్ చేయట్లే, పక్కా 20 years మీరు ఫైట్ చేసి కోర్టులో మీ అంతా కొట్లాడి తెచ్చుకున్న భూమే కావచ్చు. అయినా సరే అది ఆల్రెడీ ఇచ్చిన భూమి తగ్గిపోయింది కాబట్టి మీరు డిమార్కేషన్ క్లియర్ గా ఇది యూనివర్సిటీది కాదని ఇదే అని చెప్పలేదు కాబట్టి చేసే రోజు 4 రోజులు కలిపేసేయండి, దాన్ని ఒక ప్రొటెక్టెడ్ ఫారెస్ట్ కింద డిక్లేర్ చేయండి. వైల్డ్ లైఫ్ అవును. సో ఐ థింక్ దిలీప్ కుమార్ గారు మీకు సిగ్నల్ ఇష్యూ ఏదో ఉన్నట్టుంది. సో ఐ విల్ కమ్ బ్యాక్ టు యూ. బిఫోర్ దట్ మనతో పాటు కరేట రాజు గారు, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు. రాజు గారు గుడ్ మార్నింగ్. నమస్తే అండి. గుడ్ మార్నింగ్. సో ఒక అల్టిమేటం బీఆర్ఎస్ పార్టీ నుంచి పోయింది. సో అది యూనివర్సిటీ భూమి, అక్కడ ఎకో పార్క్ నిర్మిస్తాం, ఎవరు కొన్న భారీ మూల్యం చెల్లించక తప్పదు, బిస్కెట్లకు ఆశపడి ఎవరు దాన్ని ముట్టుకోవద్దంటూ కూడా ఒక అల్టిమేటం జారీ చేయడం జరిగింది. సో ప్రభుత్వం తీసుకునేటువంటి నిర్ణయాలకు ప్రతిపక్షాలు ఇట్లా బిహేవ్ చేయడం సరికాదు అంటూ కూడా ఇంకోవైపు మంత్రులు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. బట్ అసలు అక్కడ ఏమీ లేవు, గుంటనక్కలు మోపై అన్ని క్రియేషన్ చేస్తున్నారని మాట్లాడుతున్నారు. బట్ యూనివర్సిటీలో ఏముందన్నది మాత్రం ప్రపంచం మొత్తానికి తెలుసు. విద్యార్థులు అబద్ధాలు చెప్పాల్సినటువంటి అవసరం లేదు, విద్యార్థులపైన ఏ జింకలు దాడి చేయలేదు, విద్యార్థులపైన ఏ నెమ్మళ్ళు దాడి చేయలేదు. విద్యార్థులు ఒక సబ్జెక్ట్ నేర్చుకోవడానికి ఆ యూనివర్సిటీలోకి వెళ్తారు, పర్యావరణాన్ని కూడా నిశ్చితంగా అబ్జర్వ్ చేస్తారు. సో ప్రకృతిలో ఉండే ప్రతిదీ కూడా ఒక సబ్జెక్ట్ నేర్చుకోవడానికి. సో అట్లాంటిది ఒక టెక్నికల్ వర్సెస్ ఎథికల్ ఈ రెండింటి మధ్యలో నడుస్తోంది. సో ఇక్కడ ప్రభుత్వం తీసుకోవాల్సిన నిర్ణయం ఇది. అండ్ గతంలో కూడా ఇక్కడ ఇంకో పాయింట్, గోపన్పల్లిలో పెట్టించినటువంటి భూమి ఎక్కడుంది ఏంటన్నది కూడా ఒక క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఆ 390 ఎకరాల భూమి ఏదైతే ఉందో, సో దాంట్లో మళ్ళీ అడవి పెంచితే 50 ఏళ్ళు టైం పట్టుద్ది. మరి అది క్రియేట్ అయినాకనన్నా ఈ పని చేయొచ్చు. బట్ ఇప్పటికే చాలా ఎకరాలు, 14,000 ఎకరాలు కూడా గతంలో బీఆర్ఎస్ పార్టీ తీసుకోవడం జరిగింది ఫార్మా ఇండస్ట్రీ కోసం. ఐటీ డెవలప్ చేయాలంటే హైదరాబాద్ లో 1,00,000 ఎకరాల భూమి ఉంది కదా, ఇంకే సిటీ ఎక్స్పాండ్ చేయడానికి ఎందుకు నడిబొడ్డున సెంట్రల్ యూనివర్సిటీ భూములను తీసుకోవాల్సి వస్తుంది? సో దీని వెనకాల ఏముండొచ్చు బీఆర్ఎస్ పార్టీ? రాజు గారు ఏం చెప్తారు? నమస్తే అండి, మీకు ప్యానల్లో ఉన్నటువంటి వాళ్లకు, విద్యార్థి మిత్రునికి కూడా నమస్కారం. నాకు హెచ్సియుకు చాలా సంబంధాలు ఉన్నాయి. విద్యార్థి నాయకుడిగా తెలంగాణ ఉద్యమం చేసేటప్పుడు నేను చాలా సార్లు, 100 సార్లు, అంటే 1-2 సార్లు కాదు, 100 సార్లు ఆ హెచ్సియు యూనివర్సిటీకి పోయినటువంటి వ్యక్తిని. ఆనాడు రోహిత్ వేముల కేసులలో కూడా బాగా కష్టపడి ఆ రోజు మేము ఉద్యమాలు, ధర్నాలు, రాస్తారోకోలు, ఆ చెట్టుతో, ఆ రాళ్లతో, ఆ మట్టితో అనుబంధం ఉన్న వ్యక్తిగా మాట్లాడుతున్నా. ఆ సెంట్రల్ యూనివర్సిటీలో 400 ఎకరాల భూమిలో దాదాపుగా 700 రకాల అరుదైన మొక్కలు ఉన్నాయి. అదేవిధంగా 10కి పైగా క్షీరద జాతులు ఉన్నాయి. ఏవైతే 15 రకాలుగా 15 జాతులకు సంబంధించిన సరీసృపాలు ఉన్నాయి. మనం ఇట్లా లెక్క పెట్టుకుంటా పోతే అక్కడ ఆక్సిజన్ మొక్కలు, విలువైన సంపద, ఈ భారతదేశం, ఈ హైదరాబాద్కు వెలకట్టలేని విలువైన సంపద అంటే
మనిషి ఆరోగ్యానికి అవసరం పడేటివి కానీ ఈ ప్రకృతి పర్యావరణాన్ని కాపాడే విధంగా చాలా ఉన్నాయి. వీళ్ళెంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారంటే, గుంట నక్కలు ఎవరంటే గుంట నక్కలు తొడేళ్లుగా కాంగ్రెస్ నాయకులు వ్యవహరిస్తున్నారు. ఈరోజు గుంట నక్కలుగా తొడేళ్లుగా కాంగ్రెస్ నాయకులు వివరించి ఈరోజు సుప్రీంకోర్టు మొట్టికాయలు వేస్తే గాని తప్ప, ఇప్పుడు ఏం చేసిరంటే సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసింది. సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసిన తర్వాత వాళ్ళ మంత్రుల కమిటీ ఒకటి వేసేసి ఇప్పుడు దానిపైన మళ్ళీ ఏదో మీడియాకు కొన్ని లీకులు ఇస్తా ఉన్నారు. ఏమైనా లీకులు ఇస్తున్నారు? మళ్ళీ మేము 200 ఎకరాలు 2000 ఎకరాల ఎకో పార్కులు నిర్వహిస్తాం. ఇవన్నీ ఏంటంటే చెంప మీద దెబ్బ పట్టంగానే మళ్ళీ ఇంకొక దానికి ప్రత్యామ్నాయంగా ఏదో ఒకటి చేసి ప్రజలను సల్లార్చే పనిలో రేవంత్ రెడ్డి గారు నిమగ్నమై కూర్చున్నారు. నేనేమంటున్నా, 1965 సంవత్సరంలో 2250 ఎకరాలు కేంద్ర ప్రభుత్వం శ్రీమతి ఇందిరాగాంధీ ఇక్కడ మన కేంద్ర ప్రభుత్వం హెచ్సియుకు అలాట్మెంట్ చేసిన తర్వాత, దాని తర్వాత హెచ్సియుకు డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఏదైతే ఉందో వాళ్ళకు గోపన్పల్లి దగ్గర 390 ఎకరాలు వాళ్ళు ఏం చేస్తున్నారంటే మళ్ళీ మేము చూపించిన హెచ్సియుకు కేటాయించిన భూములు దానికి ప్రత్యామ్నాయంగా ఇక్కడ ఇచ్చినామని చెప్తున్నారు. 395 ఎకరాల్లో 206 ఎకరాలు టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ ఇచ్చేసిరు. మరో 100 ఎకరాలు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఎనిమల్ బయోటెక్నాలజీకి ఇచ్చేసిరు. అంటే ఒక చేతితోటి ఇట్లా ఇచ్చుకుంటేనే మళ్ళీ ఇంకో చేతితో లాగేసుకున్నారు. వీళ్ళు ఎంత అబద్ధాలు ఆడుతున్నారు అంటే, ఈ కాంగ్రెస్ పార్టీ కానీ, కాంగ్రెస్ ముఖ్యమంత్రి గారు కానీ, రేవంత్ రెడ్డి గారు కానీ, ఈ మంత్రులు గారు వీళ్ళు అబద్ధాలు వీళ్ళని చూసి నేర్చుకున్నారా, లేకపోతే అబద్ధాలే వీళ్ళని చూసి పుట్టినాయి అన్నట్టుగా మాట్లాడుతున్నారు. నోరు తెరిస్తే అబద్ధాలు, నోరు తెరిస్తే అక్కడ పిల్లలను, అక్కడ మన రాష్ట్రానికి సంబంధించినటువంటి వాళ్ళు చాలా తక్కువగా ఉంటారు. ఆ దేశంలో కరెక్ట్ మీరు అనేది. బట్ ఇక్కడ గవర్నమెంట్ చెప్తున్న పాయింట్ ఏంటంటే, అది ప్రభుత్వానికి చెందినటువంటి భూమి, యూనివర్సిటీకి బదలాయింపు జరిగింది, ఆ భూమిని మేము 390 ఎకరాలు మేము గోపన్పల్లిలో ఇచ్చామంటూ వాళ్ళు చెప్తున్నారు. ఇది ప్రభుత్వ భూమి అంటున్నారు. బట్ ఎంత ప్రభుత్వ భూమి అయినా కానీ ఒక చెట్టును, ఒక వృక్షాన్ని నరకాలంటే దానికి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. కపిల దిలీప్ కుమార్ గారు దీనిపైన ఒకసారి మాట్లాడితే బాగుంటుంది. ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే, ఇది టీజీఐఐసి ద్వారా అంటే ఇండస్ట్రీస్ కి అప్పచెప్పి ఇక్కడ ఐటీని డెవలప్ చేస్తాం, ఒక 5 నుంచి 10 లక్షల మంది నిరుద్యోగులకు ఉద్యోగ కల్పన జరుగుతుంది అన్నది ఒక మంచి ఉద్దేశంతో పోతున్నాం అనేది ప్రభుత్వం చెప్తున్నటువంటి పాయింట్. చంద్రబాబు నాయుడు, ఒక్క నిమిషం అండి, అసలు విషయం వీళ్ళకి చాలా మందికి తెలియక వీళ్ళు ఏమో చెప్తున్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారు 390 ఎకరాలు ఇచ్చిన తర్వాత వెంటనే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వచ్చి ఆ ఒప్పందాన్ని రద్దు చేసేసారండి. ఒప్పందం ఎక్కడిది? అసలు ఈ ఒప్పందం, అసలు వీళ్ళకి బుద్ధి లేకుండా మాట్లాడుతున్నారు కాంగ్రెస్ నాయకులు. చంద్రబాబు నాయుడు గారు 390 ఎకరాలు కట్టబెట్టిన తర్వాత వాళ్ళకి ఇయ్యము అని చెప్పేసి మళ్ళీ వచ్చేసిన తర్వాత వాళ్ళు రద్దు చేసేసిర్రు. ఇక ఆ క్వశ్చన్ ఎక్కడ రేజ్ అవుతుంది? అక్కడ అసలు క్వశ్చన్ రేజ్ కావడానికి ఆస్కారమే లేదు కదా. నీకు ఇంకోటి ఏమంటున్నారంటే, రద్దు అయిన తర్వాత ఇక్కడ పాయింట్ ఇక్కడే స్టార్ట్ అయింది రాజు గారు. రద్దు అయిన తర్వాతనే వాళ్ళు కోర్టుకు వెళ్ళడం జరిగింది. సో కోర్టుకు వెళ్ళిన తర్వాతనే ఇక్కడ దాకా పరిణామం జరిగింది. ఈ రోజు కోర్టులో మేము గెలిచాం, ప్రభుత్వ భూ అంటూ జడ్జిమెంట్ వచ్చింది అంటున్నారు. అది తప్పు, శుద్ధ తప్పు. వీళ్ళు చేసినటువంటి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కోర్టులకు లేకపోతే అక్కడ ఉన్న వ్యక్తులకు మళ్ళీ కదలాయించి అక్కడ ఫుట్బాల్ ఆడనికే పోయి ఆ ల్యాండ్ ను ఫుట్బాల్ ఆడుకుందామని చెప్పేసి తెలుసుకొని అక్కడ ఉన్నటువంటి ల్యాండ్ పైన ఆయన కన్నుబడి వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళ ముఖ్యులకు ఎవరైతే ల్యాండ్ ను కట్టబెట్టాలో దీని వెనకాల ఆర్థికం సంబంధించినటువంటి అంశాలు ఉన్నాయని చెప్పేసి ఆ ల్యాండ్, ఇప్పుడు నేను ఒక విషయం చెప్తానండి, ఎక్కడ పోయినాయి పర్యావరణ పరిరక్షణ చట్టాలు, ఇక్కడ ఎక్కడ పోయినాయి జంతు సంరక్షణ చట్టాలు, ఎక్కడ పోయినాయి? ఇక్కడ ఏ చిన్న మొక్క కొట్టేసినా, ఏ చిన్న పేడ కొట్టేసినా, ఒక చిన్న నెమలి గాని, జాతీయ పక్షి నెమలి గాని, జింకలు గాని ఏవి చచ్చిపోయినా కూడా ఈ రోజు జీవితాంతం జైల్లో ఉండే పరిస్థితి ఉన్నది. కానీ అక్కడ నెమళ్ళు ఉన్నాయని తెలుసు, జింకలు ఉన్నాయని తెలుసు, వివిధ రకాల 700 రకాల అరుదైన జాతులకు సంబంధించినటువంటి మొక్కలు జాతి సంపద ఉందని తెలుసు. అయినా దానికి రాత్రినే ఏదో ఒక దేశం పైన దండయాత్ర చేసినట్టుగా వందలాది జేసీబీలు, హిటాచీలు తీసుకుపోయి దొంగలు అర్ధరాత్రి దొంగలు పడ్డట్టుగా ఆ యూనివర్సిటీ పైన పడి, ఆ యూనివర్సిటీ భూముల పైన పడి ఆ జేసీబీలతోటి తోమి అవసరమా అండి ఇదంతా? అంటే నీకు రాజ్యం ఎట్లా నడపాలి? రాచరిక వైపు తీసుకోపోతున్నారా? రాజ్యాన్ని ఏ రకంగా తీసుకోపోతాం అనుకుంటున్నావు? నీకు అక్కడే భూమి ఉందా? ఆ 400 ఎకరాలు ఇంకా వేరే దగ్గర చేయనికి శక్తి సామర్థ్యాలు లేవా? అంత దద్దమ్మా ముఖ్యమంత్రి? నేనేమంటున్నా, విద్యార్థులకు సంబంధించి నిజంగా నువ్వు అక్కడ ఏదైనా కొత్తగా హాస్టల్ నిర్మించినో, కొద్దిగా 100 గజాలు, 200 గజాలు, 500 గజాలు, 800 గజాల్లో హాస్టల్ నూతన సంస్కరణలు చేపట్టడానికి, నూతన ఒడికలు నూతనంగా ఏమైనా రీసెర్చ్ సెంటర్ పెట్టడానికి, లేకపోతే అక్కడ ఏదైనా విద్యార్థులకు సంబంధించి సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్ చేయడానికి, నువ్వేమైనా గొప్ప కార్యం చేయడానికా? అంటే ప్రైవేట్ చేయడానికి చేసింది. 1 సెకండ్, దిలీప్ కుమార్ గారు ఉన్నారా?
యా ఐ థింక్ కపిలవారి దిలీప్ కుమార్ గారు ఫోన్ లైన్ లో తీసుకోండి పీసీఆర్ ఇఫ్ పాసిబుల్. యా అంటే ఇక్కడ రాజు గారు, సో రాజు గారు ఒకేసారి 400 ఎకరాల భూమిని హాలిడేస్ చూసుకొని, ఒకవైపు ఉగాది పండుగ, తెల్లారితే రంజాన్ పండుగ, సో ఒక లాంగ్ వీకెండ్ ఉంది. సో ఈ టైంలోనే ప్రభుత్వం ఎందుకు నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది? సో ఈ లోపే ఇన్ని జేసీబీలా, దరిదాపు ఒక 100 జేసీబీలాకి వెళ్ళేసి మొత్తం చదువు చేయాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది అన్నదే ప్రశ్న. అఫ్ కోర్స్ మీరు అన్నట్టు ప్రభుత్వం తలుచుకుంటే దాన్ని యూనివర్సిటీకి అప్పచెప్తే ఇంకా పెద్ద మంచి పేరు వస్తుంది. గతంలో కూడా కేబీఆర్ పార్క్ చుట్టూ పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్ కడుతున్నప్పుడు కూడా ఆ రోజు కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షుడు అన్నటువంటి రేవంత్ రెడ్డి దాన్ని ఖండించడం జరిగింది. హైదరాబాద్ లో ఆక్సిజన్ ప్లాంట్స్ కొన్నే ఉన్నాయి, బొటానికల్ గార్డెన్, కేబీఆర్ పార్క్, ఈరోజు సెంట్రల్ యూనివర్సిటీ కానీ, ఉస్మానియా యూనివర్సిటీ కానీ. సో ఇందులో చెట్ల సంపద ఎక్కువగా ఉంటుంది. సో ఇట్లాంటి సంపదను డిస్ట్రాయ్ చేసుకుంటే సో నష్టపోయేది ఎవరు? సో ఇప్పటికే అడవుల్ని కాపాడుకోవాలి అన్నది ప్రధానంగా వినిపిస్తున్నటువంటి మాట. ఆ రోజు దామగుండం సంబంధించినటువంటి అంశంలో కూడా ఇట్లాంటి చర్చ రావడం జరిగింది. దానికి ఆల్టర్నేట్ గా ప్రభుత్వం ఏం చేసింది, ఏం చేయాలన్నటువంటి చర్చ కూడా చాలా తీవ్రంగా నడిచింది. సో అక్కడ ఒక నేవీ రాడర్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. సో ఒక థిక్కెస్ట్ ఫారెస్ట్ అది, సో దాన్ని కూడా డిస్ట్రాయ్ చేస్తున్నారంటూ అటు కేంద్రం పైన కూడా కొన్ని ఆరోపణలు రావడం జరిగింది. సో ఈ పాయింట్ పైన ఏం మాట్లాడతారు? ఇప్పుడు ఈ కమిటీ ఇప్పటికిప్పుడు వేస్తున్నారు, ముందే వేయాల్సినటువంటి కమిటీ కదా ఇది. నేనేమంటున్నా అంటే వీళ్ళకు బుద్ధి ఉండాలి. అంటే లాస్ట్ సుప్రీంకోర్టు చివాటు పెట్టి వాళ్ళకు చెంపదెబ్బలు కొట్టిన తర్వాత ఇక దానిపైన ఏదో రకమైనటువంటి పరిస్థితిగా మాకు ఉత్పన్నమవుతుంది. రోజు సుప్రీంకోర్టులతో చివాట్లు తినాల్సి వస్తుంది. ఒకవైపు ఏమో ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో చివాట్లు పెడతా ఉంది సుప్రీంకోర్టు, ఇంకోవైపు ఏమో ఈ రకంగా దీనిపైన చివాట్లు పెడుతుంది. ఉదయం లేస్తే హైడ్రా పేరు మీద హైకోర్టు చివాట్లు పెడతా ఉంది. ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి అనాలోచిత నిర్ణయాల వల్ల, ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఏదైతే ప్రజలకు అవసరం లేకుండా తన ఖజానాను నింపుకోవడానికి, ప్రైవేటు వాళ్ళ ఖజానాన్ని నింపుకోవడానికి, వాళ్ళ కుటుంబ సభ్యుల ఆస్తులు పెంచుకోవడానికి చేస్తున్నటువంటి ఏవైతే దుశ్చర్యలు ఉన్నాయో, ఈ దుశ్చర్యలను మళ్లింపు చేయడానికి మళ్ళీ ప్రభుత్వం దగ్గర మేధావులు, ఏవైతే కార్మికులు, కర్షకులు, విద్యార్థుల తల్లిదండ్రులు, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఆ విద్యార్థుల నుంచి ఏదైతే వ్యతిరేకత వస్తుందో దాన్ని కాపాడుకోవడానికి ఇలాంటి కమిటీలు, తూతూ కమిటీలు వేసుకోవడం జరుగుతుంది. ఈ కమిటీల వల్ల ఉపయోగం ఏముందండి? ఈ కమిటీ ఎప్పుడు వేయాల్సిందండి? ఈ కమిటీ విద్యార్థి ఈపుల పైన లాఠీ దెబ్బ పడకంటే ముందు అక్కడ మొక్కలు ఏదైతే 100 సంవత్సరాలుగా ఇంకొక పాయింట్, మనం మాట్లాడుతున్నట్టు వర్షన్ కరెక్టే. మనం ప్రకృతి పరంగా, మనం జీవరాశి పరంగా మాట్లాడుతున్నాం. బట్ థింగ్ ఏంటంటే ఈ భూమిని 400 ఎకరాల రాజు గారు, 1 సెకండ్, వెల్కమ్ బ్యాక్ టు యూ. కపిలవారి దిలీప్ కుమార్ గారు మనతో పాటు ఫోన్ లైన్ లో అందుబాటులో వచ్చారు. దిలీప్ కుమార్ గారు చెప్పండి. సో దిలీప్ కుమార్ గారు, ఒక చెట్టును నరకేయాలన్నా దానికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. సో ఇప్పుడు గతంలో అంటే సుప్రీంకోర్టు కూడా ఒక కామెంట్ చేయడం జరిగింది ఈ మధ్య కాలంలో. ఏదైతే 1980 అటవీ హక్కుల చట్టానికి సంబంధించి వాటి కొన్ని సవరణలు చేస్తూ ఏదైతే సవాల్ వెళ్ళడం జరిగిందో, దాఖలు కావడం జరిగిందో, అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు 30 రోజులలో కమిటీలను ఏర్పాటు చేయాలంటూ కూడా ఈ మధ్యనే అనౌన్స్ చేయడం జరిగింది. బట్ ఒక్క కమిటీ కూడా ఏర్పాటు చేయలేదు. ఈ కమిటీ ఏర్పాటు తెలంగాణలో ఎప్పుడు జరిగింది? సెంట్రల్ యూనివర్సిటీ విషయంలో. అంటే ఒక 100 ఎకరాల చెట్లు డిస్ట్రాయ్ అయిన తర్వాత ఈ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిటీ కూడా ఎందుకు ఏర్పాటు అయిందా అన్నది కూడా ఒక ఆలోచన చేయాలి. అక్కడ ఏమీ లేవని ప్రూవ్ చేయడానికి అయిందా కమిటీ? ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి ఆరోపణలు కాదు అని ఖండించడానికి అయిందా? లేదంటే వాస్తవాలు బయటకు వచ్చేటువంటి అవకాశం ఏమైనా ఉన్నాయి ఈ కమిటీలో? ఈ కమిటీలో ఉన్నటువంటి మెంబర్స్ ని బట్టి వాటి రిపోర్ట్ ఉంటుందండి. నా ఉద్దేశంలో పర్యావరణవేత్తలు ఇంకొక స్టెప్ ఎక్స్ట్రా ముందుకు పోయి నేను ఏమంటున్నానంటే, ఈవెన్ విపక్షాలు కూడా అందులో సభ్యులు చేసి అధికార పక్షంలో మెజారిటీ ఉండండి. అట్లీస్ట్ ఎవరు ఏం చెప్పారో ఆ మినిట్స్ రికార్డ్ చేస్తే, పబ్లిక్ రిలీజ్ చేస్తే పబ్లిక్ డిసైడ్ చేసుకుంటారు, ఆ పిల్లలు డిసైడ్ చేస్తారు రేపు పొద్దున కమిటీ రిపోర్ట్ గవర్నమెంట్ ఏం చేస్తున్నారు. ఒకటి, గవర్నమెంట్ భూమి అయినా సరే మీరు అన్నట్టు చెట్లు కొట్టడానికి పర్మిషన్ లేకుండా ఏ చెట్టు మీ ఇంట్లో ఒక టేక్ చెట్టు పెట్టుకోండి సార్, మీరు దాన్ని కట్ చేయడానికి పోయి కట్ చేసి చూడండి, మిమ్మల్ని వచ్చి అరెస్ట్ చేసి పట్టుకుపోతారు. అవును పాయింట్. మీరు అసలు ఒక జింకను పట్టుకొని కట్టేయండి మీ ఇంట్లో, మీరు అదే చేసి పట్టుకుపోతారు. ఈవెన్ ఇంట్లో పెంచుకోవడానికి కూడా పర్మిషన్లు కావాలా? జింక పెంచుకోలేరు మీరు పర్మిషన్ లేకుండా, అసలు జింక కొమ్ము పెట్టుకోలేరు పర్మిషన్ లేకుండా. డిక్లేర్ టు వైల్డ్ లైఫ్ అథారిటీస్ దట్ ఈస్ యూ హ్యావ్ ఎ ట్రాఫీ, దాని ట్రాఫీ అంటారు జింక కొమ్ములను. ఆ ట్రాఫీలు మీ ఇంట్లో పెట్టుకోవాలంటే పెద్ద తతంగం. ఆఫీస్ చుట్టూ మీ చెప్పుల 5 ఏళ్ళు తిరిగారు, పర్మిషన్ రాదు. అంత సెన్సిటివ్ గా ఫారెస్ట్ యాక్ట్ అంత స్ట్రిక్ట్ గా ఉంటే 100 ఎకరాలట 400 బుల్డోజర్లు పెట్టి కొట్టి పారేస్తారట. సుప్రీంకోర్టు కామెంట్ చేసింది, వాట్ ఈస్ ద హరీ? గవర్నమెంట్ కి అర్ధరాత్రి కూర్చోవాల్సిన అవసరం ఏంటంటే, నేను చెప్తున్నా, యాక్చువల్లీ ఒక ఫారెస్ట్ ఆఫీసర్ చెప్తున్నా, ఇదంతా అనవసరం అండి. నేను ఈ రోజు కాంగ్రెస్ పార్టీ సభ్యుడిగా కాసేపు మర్చిపోయి చెప్తున్నా. మీకు ఈ రోజు 400 ఎకరాలు కావాలి కదా, ఖమ్మం పట్టణంలో
ఖమ్మం పట్టణం, నేను అక్కడ డిఎఫ్ఓ పనిచేశాను. ఖమ్మం పట్టణం నుంచి వైరా వరకు పోయేటువంటి ఇటు అటు ఉన్నటువంటిది ఈ రోజు వరి పొలాలు ఉంటాయి. మేము నిలబెడుతుంటే రిజర్వ్ ఫారెస్ట్ పిల్లర్స్ ఉంటాయి అక్కడ దగ్గర. ఆ బ్లాక్ పేరు చెప్తాను, గుబ్బ కుర్తి బ్లాక్. 1500 ఎకరాలు ఉందండి. 1500 acres వరి పొలాలున్నాయి. నీళ్లు మధ్యలో కెనాల్ పోతుంది కాబట్టి కొట్టి పారేశారు. ట్రైబల్స్ కొడితే సంతోషం, ట్రైబల్స్ కాదు, నాన్ ట్రైబల్స్ కొట్టారు. ఎవరైనా నేను చెప్పను, నేను మీ ద్వారా అడుగుతున్న గవర్నమెంట్ ని, కాంగ్రెస్ లో ఉండి అడుగుతున్నా, సీఎం కూడా రైటింగ్ ఇస్తా, రాహుల్ గాంధీ రైటింగ్ ఇస్తా. ఆ 1500 acres ముందు తీసుకోండి. అసలు ఓపెన్ ల్యాండ్ అది. అక్కడ పెట్టండి మల్టీనేషనల్. ఇవాళ హైదరాబాద్ లో అన్ని మల్టీనేషనల్ పెట్టాల్సిన పర్లేదు అండి. కొన్ని కరీంనగర్ లో పెట్టచ్చు, కొన్ని ఖమ్మంలో పెట్టచ్చు, కొన్ని ఆదిలాబాద్ లో పెట్టచ్చు. వికేంద్రీకరణ అవసరం కదా. సెక్రటరీ టౌన్షిప్ డెవలప్ అయితే మైగ్రేషన్ ఆగిపోతుంది. ఆ టౌన్స్ డెవలప్ అవుతాయి కదా. 1500 acres 1 ఇంచ్ తక్కువ ఉంటే నన్ను అడగండి. రిజర్వ్ ఫారెస్ట్ అది. మీరు పోయి రేపు పొద్దున కెమెరాని తీసుకోండి, మొత్తం వరి పొలాలు ఉంటాయి అక్కడ. ఎట్లా పోయింది? ఏం చేస్తున్నారు మీరు అసలు? ఆ 1500 acres ఫస్ట్ అందరూ ఎల్లగొట్టి 400 బుల్డోజర్లు పెట్టి ఆ వరి పొలాలు ఎట్లా కోసేసుకుంటారు పాపం, తీసుకొని అండి. ఆ తర్వాత మీరు బెటాలియన్స్ పెట్టి 1500 acres తీసుకోండి. అసలు ఇది 400 లేదు, ఇక్కడ 4 రెట్లు దొరుకుతుంది అక్కడ. ఇట్లా మొత్తం ఫారెస్ట్ అంతా ఆక్రమణలకు గురై అన్యాక్రాంతం అయిపోయి అడిగే దిక్కు లేదు. అక్కడ వదిలిపెట్టి ఇక్కడ సిటీలో పాపం పిల్లాడు వాటి కాలేజ్ పక్క క్యాంపస్ లో అద్భుతమైన ఒక అడవి పెరుగుతుంటే 20 years నిజంగా మీరు చెప్తున్నారు కదా, మీరు సుప్రీంకోర్టులో కొట్టాడని అన్నది గవర్నమెంట్. నేను ఒప్పుకున్నా. బిగ్ ఫైట్, యూ హావ్ వన్ ద కేస్, రియల్లీ ఐ అప్రిషియేట్. విరిచిన తర్వాత 20 ఏళ్లలో అక్కడ ఎంత పెద్దగా అవుతాయండి చెట్లు. మీరు గార్డెన్ మొక్క ఇక్కడ పెడితే, మా ఇంటి ముందు 2 వేప చెట్లు 2 మామిడి చెట్లు ఉన్నాయండి. మేము 15 ఏళ్ల కింద పెట్టాము. అసలు ఎంత పెద్దగా ఉన్నాయి తెలుసా, విపరీతమైన హైట్. 20 years లో పెరగవా? కన్క్లూడ్ సార్. అందువల్ల నేను ఏమంటానంటే, నేను పార్టీ సభ్యుడిని కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే, అసలు అట్లాంటి ఓపెన్ ల్యాండ్స్ వివిధ జిల్లాల్లో రిజర్వ్ ఫారెస్ట్ ఆక్యుపై చేసిన వాళ్ళు ఉన్నారు అక్రమంగా. అసలు అడవి లేదు, పాడు లేదు, పొలాలు దున్నుకొని వరి పొలాలు వేస్తున్నారు. వాటర్ రాగానే ముందు అవి రిట్రీవ్ చేయండి, మిలిటరీ పెట్టండి. ఇక్కడ కాదు, పిల్లల్ని డిస్టర్బ్ చేయకండి. ఈ కమిటీ కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే, ఎస్ వాస్తవాలు చెప్పండి, వాస్తవాల ప్రకారం కమిటీ ఇవ్వండి నివేదిక. గవర్నమెంట్ ల్యాండ్ అయినా సరే ఇచ్చేయండి మీరు యూనివర్సిటీకి అని చెప్పడం కరెక్ట్ అన్నారు. రైట్, ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ దిలీప్ గారు, థ్యాంక్ యూ కరడరాజ్ గారు. సో ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిటీలో భట్టి విక్రమార్కతో పాటు శ్రీధర్ బాబు, అఫ్కోర్స్ వీళ్ళిద్దరూ ఆ యూనివర్సిటీకి చెందిన వాళ్ళే కాబట్టి ఆ యూనివర్సిటీ గురించి పూర్తి అవగాహన కూడా ఉండేటువంటి వ్యక్తులు కాబట్టి, అటు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో పాటు కొంతమంది పర్యావరణవేత్తలతో పాటు కొంతమంది విద్యార్థి నాయకులను కూడా ఇందులో కమిటీలో భాగస్వామ్యం చేసి ముందుకెళ్లేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అయితే ఈ పని ముందెందుకు చేయలేదు, ఇంత సంపదను విధ్వంసం చేయడం ఎంతవరకు సమంజసం అంటూ కూడా సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకొని రెస్పాండ్ అయిన తర్వాత ప్రభుత్వంలో ఒక కదలికి వచ్చింది. సో ప్రస్తుతానికి మాత్రం చెట్ల నరికివేతను ఇమీడియట్ గా ఆపాలంటూ కూడా చెప్పడం జరిగింది. సో నెక్స్ట్ స్టెప్ ఏం జరగబోతోంది, యూనివర్సిటీ ఎట్లా రెస్పాండ్ అవబోతోంది, సో ఈ భూమికి సంబంధించి, ఈ ప్రకృతికి సంబంధించి ప్రభుత్వం ఏం చెప్తుంది, ఈ కమిటీ ఇట్లాంటి తీర్మానం చేయబోతోంది, చూద్దాం.